నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్. విజయసాయి రెడ్డి ఇటీవల వైసీపీకి దూరమై రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని చెప్పిన ఆయన జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడా? ఇప్పటికే 2 ప్రెస్ మీట్లు పెట్టగా ఆ వైసీపీ కీలక నేతల పేర్లు కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తానికి అసలు విజయసాయి రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దూరం వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు సార్ విజయసాయి రెడ్డి. ఫస్ట్ ప్రెస్ మీట్ లో వచ్చేసి వివేక హత్య కేసులో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పమన్నది అవినాష్ రెడ్డి అని చెప్పి అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు. సెకండ్ ప్రెస్ మీట్ లో వచ్చేసి కేవీ రావు గారి ఇష్యూ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ ఇష్యూ, అందులో కర్త కర్మక్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. అదే విధంగా అదే ప్రెస్ మీట్ లో లిక్కర్ స్కామ్ కి డాన్ గా వ్యవహరించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఇలా మొత్తానికి వైసీపీలో ఉన్న వారందరినీ కూడా వాళ్ళు ఏం చేశారో విజయసాయి రెడ్డి చెప్తున్నారు సార్. ఇకపోతే ఆయన తాజాగా కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్ పంపించానని చెప్తున్నారు. అసలు ఆ హార్డ్ డిస్క్ లో ఏముందంటారు? ఒకవేళ ఇది కేంద్రం దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం విజయసాయి రెడ్డి హార్డ్ డిస్క్ లో ఉందా? ఎందుకంటే విజయసాయి రెడ్డి ఏదో హార్డ్ డిస్క్ కేంద్ర పెద్దలకు ఇచ్చాడని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లేదు, ఇంకా వేరే ఛానల్స్ కూడా కొన్నిట్లో మనం చూసాం. నిజంగా హార్డ్ డిస్క్ ఇచ్చాడా విజయసాయి రెడ్డి కేంద్రానికి? కేంద్ర పెద్దలకి విజయసాయి రెడ్డి ఇచ్చిన హార్డ్ డిస్క్లో ఏముంది? ఇప్పుడు గత ఒక 20 రోజులుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయమే కాదు, అసలు వైసీపీ రాజకీయమే కాదు, మొత్తం విజయసాయి రెడ్డి సెంట్రిక్గా జరుగుతోంది. అంటే విజయసాయి రెడ్డి సర్జికల్ స్ట్రైక్స్గా చూడాలా? తాడేపల్లి ప్యాలెస్ పై బాంబుల ప్రయోగమా? అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ మోడీ గారిని మనకు తెలుసు. అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఇంట్రోలో ఏమని, మొదటి ప్రెస్ మీట్లో గుండెపోటు అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు, లేకపోతే రెండవ ప్రెస్ మీట్లో కేవీ రావు కాకినాడ పోర్టు అసలు మొత్తం కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. అదే ప్రెస్ మీట్లో రాజ్ కసిరెడ్డే లిక్కర్ మాఫియా కింగ్ పిన్ అన్నాడు. ఇలా అంటూ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదని అంటూ వీళ్ళని ఇరికించటం. ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఇది ఒక పొలిటికల్ చెస్గా ఉంది, ఒక రాజకీయ చదరంగం. అతను మనకేమని చెప్పాడు విజయసాయి రెడ్డి, నేను ఇక వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేసుకునే వాడికి మరి రాజకీయ చదరంగం ఏంటో అర్థం కాని పరిస్థితి. వ్యవసాయం ఇదేనా ఎవరు విజయసాయి రెడ్డి చేస్తోంది? విజయసాయి రెడ్డా విభీషణ్ రెడ్డా మనకు కనపడుతోంది. విభీషణ్ రెడ్డి ఇట్లాగే రావణాసురుడి సీక్రెట్స్ అన్ని బయట పెట్టాడు రాముడికి. రావణాసురుడు అంతానికి కారకుడయ్యాడు. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ అవుతుందా? అంటే ఇప్పుడు ఈ విభీషణ రెడ్డి అదే విజయసాయి రెడ్డి మరి రావణాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి సీక్రెట్స్ ఏం బయటికి వదులుతున్నాడు, చెబుతున్నాడు అనే దానిపైనే ఆసక్తికర చర్చ అన్నమాట. అంటే చెస్లో కూడా కింగ్కి చెప్పబోయే ముందు వరుసపెట్టి ముందు ఎవరిని తప్పుకుంటూ వెళ్తారు? బంట్లు, లేకపోతే అశ్వం, శకటం, లేకపోతే ఇక మంత్రి, తర్వాత చెక్ ఎవరికి? కింగ్కి. సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా సాయి రెడ్డి? అంటే ఫస్ట్ అవినాష్ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లా అశ్వము లేకపోతే ఏనుగు మంత్రి కొట్టుకుంటూ చెక్ అన్నాడా? జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పాడా అనిపిస్తోంది. అసలు నిజంగా ఆయన హార్డ్ డిస్క్ ఇచ్చాడా? హార్డ్ డిస్క్ ఇస్తే అందులో ఏముంది? కొంతమంది చెప్తున్న సమాచారము, వింటున్న వార్తలు ఏంటి? గతంలో సిబిఐ 12 కేసులు, ఈడీ 9 కేసులు, వాటిల్లో నేను అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు. అంటే నేను వాటిల్లో అప్రూవర్గా మారితే అసలు ఆల్రెడీ నేను వాటిల్లో A2గా ఉన్నాను. A1 జగన్మోహన్ రెడ్డి, A2 నేను విజయసాయి రెడ్డి. కాబట్టి నేను అప్రూవర్గా మారలేనని ఆయన అంటే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన అవినీతి కుంభకోణాలు, అదే ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా, ఇందాక నువ్వు అన్నది రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ అన్నాడు కదా. అసలు రాజ్ కసిరెడ్డి ఎవరు? అతనితో ఇవన్నీ చేయించింది ఎవరు? అతను పాత్రధారే కదా, అసలు సూత్రధారి ఉన్నారు కదా. ఇప్పుడు దానిలో ఏంటి, రోజుకు 2 కోట్ల చొప్పున వసూళ్ళు.
ఈ మద్యం కంపెనీల నుంచి ఒక 7 కంపెనీలకే 63% ఆర్డర్స్ ఇచ్చారని, వాళ్ళ దగ్గర మామూళ్ళు రోజుకు 2 కోట్లు తీసుకున్నారని, నెలకి 60 కోట్లు, ఆ 60 నెలల్లో 3600 కోట్లు. అదే కూటమి ప్రభుత్వం ఏమని తెలిసింది, 3113 కోట్లు ఎంత అంది ముడుపులు వసూలు. అదొక 19,000 కోట్ల స్కామ్ అన్నారు. వాసుదేవరెడ్డి ఎవరో ఉన్నాడు అందులో ఆఫీసర్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి. అంటే వాసుదేవరెడ్డి అయినా ఈ రాజకసిరెడ్డి అయినా వీళ్ళంతా ఏంటి డమ్మీలు. అసలు కింగ్ ఎవరు? చెక్క. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెక్ చెప్పినట్టే కదా రాజకసిరెడ్డిని లేపేయడం, అదే అతన్ని టార్గెట్ చేయడం ద్వారా. అదే కాదు ఇప్పుడు శాండ్ మాఫియా, దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు పాత్ర. ఏది జేపీ వెంచర్స్ని తప్పించి, టర్న్కీని తప్పించి, చివరిలో వైఎస్ అనిల్ రెడ్డే మొత్తం వసూళ్లు చేశారని. ఇసుక మాఫియా అదే వెంకటరెడ్డి, అక్కడ ఎవరు మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేసినటువంటి వెంకటరెడ్డి, అతనే పోలార్ బేర్ అనో ఏదన్నారు. ఏంటి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అక్కడ పారిపోతే ఇలాగే పరారై కంటోన్మెంట్లోనే అక్కడ దొరికాడు. ఢిల్లీ కంటోన్మెంట్లో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చినట్టున్నారు. అంటే అసలు ఈ మైనింగ్ మాఫియా అంతా కూడా దగ్గర దగ్గర 20,000 కోట్ల స్కామ్ అని శ్వేతపత్రం వేశారు. ఇతను ఇచ్చాడంటున్న హార్డ్ డిస్క్లో ఏముంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల గురించి ఉంటుందా? ఎందుకంటే మొత్తం ఆ మదనపల్లి ఫైల్స్ ఏది ఒక 20,000 ఎకరాల్లో ఏమో అక్కడ రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయని, అసలు జమీందారీ భూములు రాగాలపల్లి అనే ఊళ్ళో అది అసలు 1000 ఎకరాలు పెద్దిరెడ్డి ఆయన బినామీలు ఇచ్చేశారని. నిన్న కూడా మనం చూసాం ఏంటి, ఆ పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు కానీ, అటు అసైన్డ్ భూములు, అటవీ భూములు అసలు ఏదో 75 ఎకరాలు ఏమో తేల్చారు. తర్వాత అసలు ఇతను ఉన్నాడు ఎవరు, సజ్జలయ్య కూడా, సజ్జల ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా అటవీ భూములు మరి కబ్జాలు చేశారు. అదొక 75 ఎకరాలు, అదొక 105 ఎకరాలు. మనం వార్తలు మీడియాలో వస్తున్న దీంట్లో అంటే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారడం తథ్యం. ఎందుకంటే మొన్న కూడా వెళ్ళాడు కార్యాలయానికి, కేవీ రావు కేసులో గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళది అడిగిన 20 ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. 3 గంటలో ఏమో అతన్ని విచారించిన దీంట్లో జనరల్గా ఆఫీసర్ చెప్తాడు, మళ్ళా మీరు 1 వారం రోజుల తర్వాత రండి అని డేట్ ఇస్తారు. అది పోగా ఈయనే వాళ్ళని అడిగినట్టు విజయసాయి రెడ్డి ఏంటి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అంటే ఏంటి, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మీరు అడిగిని చెప్పడానికి నేను సిద్ధం. అప్రూవర్గా ఇవాళ విజయసాయి రెడ్డి మారిన నేపథ్యంలో ఇప్పుడు ఫిక్సింగ్ ద నెట్స్ జగన్మోహన్ రెడ్డికి టోటల్గా ఉచ్చు బిగుసుకుంటోందా? ఏం జరుగుతోంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎక్కడున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి వెళ్ళటంలో అతను బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నాడా? అక్కడ నుండి చక్రం తిప్పుతున్నాడా? ఏదైనా ఈ హార్డ్ డిస్క్ ఏంటో కేంద్రానికి ఇచ్చాడా లేదా అనేది మనకి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడంతో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తుందని సార్ చెప్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో ఈ హార్డ్ డిస్క్ వ్యవహారం కూడా తేలుతుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.